నేను ప్రియా, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ థైరాయిడ్, అలాగే హైపోథైరాయిడిజం అంటే ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే పీసీఓఎస్, పీసీఓడికి డిఫరెన్స్ ఏంటి, వాటికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సమీర గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారినడికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి డాక్టర్తో నేరుగా మాట్లాడచ్చు. ముందుగా డాక్టర్తో మాట్లాడదాం. నమస్తే డాక్టర్, వెల్కమ్. థ్యాంక్ యూ. సో ముందుగా థైరాయిడ్, హైపోథైరాయిడిజం అసలు డిఫరెన్స్ ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ అండి, థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ డిస్టర్బెన్స్ మన బాడీలో అని అంటూ ఉంటాము. సో ఈ థైరాయిడ్ గ్రంథి మనం చూసుకున్నట్టయితే మన మెడ ముందు భాగంలో ఏర్పడి ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్రంథి ఫంక్షనింగ్స్ ఏంటి, మన ఓవరాల్ బాడీని కంట్రోల్ చేయడం, మన మస్కులర్ సిస్టమ్ ఏదైతే ఉందో, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇవన్నిటిని కార్డియాక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కొంత శాతం వరకు కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకి T3, T4 అన్న హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి, ఇవన్నీ సిస్టమ్స్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడన్నా బాడీలో అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా థైరాయిడ్ ఉన్నా కానీ, ఫర్దర్ జనరేషన్స్ కదా ఎప్పుడైతే పాస్ అవుట్ అవుతుందో, మనకి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో అప్పుడు మనకి T3, T4 హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే T3, T4 అన్న హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవ్వడం జరుగుతుందో TSH అనేది కూడా ఫ్లక్చువేట్ అవ్వడం మనము బ్లడ్ టెస్ట్లో చూస్తూ ఉంటాము. సో ఈ ఫ్లక్చువేషన్స్ ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, జనరల్గా ఏంటంటే ఈ అయోడిన్ డెఫిషియన్సీ లేదా జెనెటికలీ ఇది మెయిన్ కాజ్ అని అనుకున్నాము. సో మెయిన్గా ఫీమేల్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ హైపోథైరాయిడిజం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. హైపర్ థైరాయిడిజం కూడా కొంత శాతం మనం కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫీమేల్స్లోనే కాకుండా పిల్లల్లో చాలా రేర్గా చూడడం జరుగుతుంది. బట్ పిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో ఈ థైరాయిడ్ బాధపడ్డ పేషెంట్స్ కూడా ఉన్నారు. పిల్లల్లో ఇన్కేస్ థైరాయిడ్ స్టార్ట్ అయింది అంటే వాళ్ళలో ఏమవుతుంది, ఎదుగుదల అనేది తగ్గిపోవడం, అంటే హైట్ పెరగకుండా అక్కడే ఉండిపోవడము, వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. ఫీమేల్స్లో ఇన్కేస్ థైరాయిడ్ వస్తే కిడ్స్లో వాళ్ళలో మెనార్కీ అనేది డిలే అవ్వడం, అంటే ఆన్ టైం పీరియడ్ రాకుండా మెచ్యూరిటీ అనేది కొంచెం డిలే అవ్వడం మనం ఈ థైరాయిడ్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. దాంతోపాటు ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ థైరాయిడ్ రావడం చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. బట్ జనరల్గా ఆఫ్టర్ డెలివరీ 80% కేసెస్లో అది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఆ 20% కేసెస్లో ఏమవుతుంది, వాళ్ళు లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉండదు అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లేదా ఆఫ్టర్ డెలివరీ. పిల్లని చూసుకుంటూ ఉంటారు కాబట్టి స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఓవర్ టైం అది ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ మనం ఆ 20% వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో దీంట్లో మెయిన్గా ఈ థైరాయిడ్ డిజార్డర్స్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే అది హైపోథైరాయిడిజమా లేదా హైపర్ థైరాయిడిజమా. హైపోథైరాయిడిజంలో ఏంటి, మనకి T3, T4 అనేది నార్మల్గా ఉన్నప్పటికీ, తక్కువగా ఉన్నప్పటికీ TSH లెవెల్స్ అనేవి ఎక్కువగా చూడడం జరుగుతుంది. దీన్ని హైపోథైరాయిడిజం అంటాం. దీన్ని అండర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్మోన్ అని అంటూ ఉంటాము. హైపర్ థైరాయిడిజంలో ఏమవుతుంది, T3, T4 అనేవి నార్మల్గా ఉన్నప్పటికీ, ఎక్కువగా ఉన్నప్పటికీ TSH అనేవి తగ్గడం జరుగుతుంది. దీన్ని ఎక్సెసివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్మోన్ అంటాం. ఇది హైపర్ థైరాయిడిజం కిందకి మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. డాక్టర్, అయితే ఇలాగే ఈ హైపోథైరాయిడిజం కావచ్చు లేదంటే థైరాయిడ్ కావచ్చు, అంటే నార్మల్ పర్సన్ ఎలాంటి లక్షణాలతో వాటిని గుర్తించాలి, అలాగే గుర్తించిన తర్వాత ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? ఎస్ అండి, మెయిన్ సిమ్టమ్స్ మనకి హైపో అండ్ హైపర్ థైరాయిడిజం ఇవి మెయిన్గా చూస్తూ ఉంటాం. వీటిల్లో డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు సిమ్టమ్స్తో పాటు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం చూసుకున్నట్టయితే ఇందాక చెప్పినట్టు అండర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్మోన్ అన్నాం. సో అండర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్మోన్ అంటే ఏంటి, మన మెటబాలిజం తగ్గడం కానీ, బాడీలో ఫంక్షనింగ్స్ కొన్ని తగ్గడం కానీ జరుగుతుంది. సో TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పెరుగుతుంది దాన్ని కంపెన్సేట్ చేయడానికి. సో ఈ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండర్ ఫంక్షనింగ్ వల్ల ఏమవుతుంది, మనం తిన్న ఫుడ్ అనేది క్యాలరీస్ అని బర్న్ అవ్వకుండా అలాగే ఉండిపోతుంది. కాబట్టి కొంచెం తిన్నా కానీ బరువు పెరగడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 monthలో 1 kg గెయిన్ అని నార్మల్ కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ 1 to 2 monthsలోనే ఒక 3 to 5 kgs పెరిగారు ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే మాది ఒక సైన్ ఆఫ్ థైరాయిడ్ కూడా అని మనం అనుకోవచ్చు. సో ఇది వెయిట్ గెయిన్ అనేది మెయిన్ సిమ్టమ్. హైపోథైరాయిడిజంలో వెయిట్ గెయిన్తో పాటు మనం ఏం చూస్తాం, హెయిర్ ఫాల్ ఎక్కువగా చూస్తూ ఉంటాం, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 25 to 35 days సైకిల్ నార్మల్ కన్సిడర్ చేస్తాం. సో 35 days సైకిలే కాకుండా వన్స్ ఇన్ 2 months 3 months పీరియడ్ రావడము అండ్ మెల్లిగా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ రావడము, పీరియడ్లో పెయిన్ ఎక్కువగా ఉండడం, ఈ మెన్స్ట్రల్ ఇబ్బందులు కూడా ఈ హైపోథైరాయిడిజం పేషెంట్స్లో మనం నోటీస్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది, ఓవర్ టైం ఓవ్యులేషన్ అనేది ప్రాపర్గా అవ్వకుండా అది PCOD, PCOSకి టర్న్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు ఇన్ఫర్టిలిటీకి కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ మనం ఈ థైరాయిడ్ హైపోథైరాయిడిజంలో చూస్తూ ఉంటాం. దాంతోపాటు
పాటు కాన్స్టిపేషన్. ఇప్పుడు ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనకి డైజెస్టింగ్ ఫంక్షన్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనం తిన్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకుండా కాన్స్టిపేషన్ అంటే మోషన్ అనేది గట్టిగా రావడం, డైలీ మోషన్ ఫ్రీగా పాస్ అవ్వకుండా ఉండడం, ఇలా గట్ ఇష్యూస్ కూడా మనకి స్టార్ట్ అవ్వడం చూస్తూ ఉంటారు. అండ్ వీళ్ళలో మెటబాలిజం ప్రాపర్గా ఉండదు కాబట్టి ఏమవుతుంది, మనము వెయిట్ బరువు పెరుగుతూ ఉంటారు అండ్ లేజీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే డే మొత్తం నైట్ ప్రాపర్ స్లీప్ ఉన్నప్పటికీ కూడా మార్నింగ్ లేచాక ఆ రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనేది ఉండదు. డే మొత్తం స్లీపీగా డ్రౌజీగా ఉంటూ ఉంటారు. ఇవి మెయిన్ మనం హైపోథైరాయిడిజంలో ఈ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు హైపోథైరాయిడిజం మనం చూసుకున్నట్టయితే ఇది ర్యాపిడ్ ఫంక్షన్, ఆపోజిట్ ఆఫ్ హైపోథైరాయిడిజం. హైపోలో మనకి స్లోగా ఫంక్షనింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ హైపర్ థైరాయిడిజంలో ఏంటి, మనకి ఫాస్ట్గా ర్యాపిడ్గా ఫంక్షనింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎక్సెసివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్మోన్ అంటాం. దీంట్లో TSH అనేది తగ్గుతుంది, ఎందుకంటే T3 T4 అనేది పెరగడం జరుగుతుంది కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది తగ్గడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి వెయిట్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. హైపోలో ఆపోజిట్, ఇప్పుడు హైపర్ థైరాయిడిజం వెయిట్ లాస్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది, చూడ్డానికి చాలా సన్నగా కనిపిస్తూ ఉంటారు, ఎమాసియేటెడ్ అంటాం, బోన్స్ కనిపిస్తూ ఉంటాయి, ఫేషియల్ బోన్స్ కూడా, చీక్ బోన్స్ కూడా లోపలికి వెళ్ళిపోయి ఉంటారు, కన్నుగుడ్లు బయటకు పొడుచుకొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఇవి సడన్ షిఫ్ట్ ఇన్ వెయిట్ మనం చూస్తూ ఉంటాము. దీంట్లో ఏంటంటే ఎక్సెసివ్ ఫంక్షనింగ్ వల్ల కాన్స్టిపేషన్ మనం హైపోలో చూసుకుంటాం. హైపర్లో ఏంటంటే మనకి మోషన్ ఫ్రీక్వెంట్గా రావడం, డయేరియా అవ్వడం, లూజ్ మోషన్స్ అవ్వడము, ప్రాపర్గా తిన్న ఫుడ్ బాడీకి పట్టకుండా ఉండడం అండ్ లేటర్ ఆన్ IBSకి టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ హైపర్లో కూడా మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ అంటే పీరియడ్ ఇబ్బందులు డెఫినెట్గా ఉంటాయి, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంది కాబట్టి. అండ్ దీంట్లో ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా హైపర్లో కూడా కామన్గా చూస్తూ ఉంటాం. బట్ హైపర్లో ఏంటంటే షివరింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, వీక్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ పాల్పిటేషన్స్ అంటాం, గుండె దడగా అనిపిస్తుంది, భయపడుతూ ఉంటారు. దీనివల్ల డిప్రెషన్, ఫోబియాస్ కానీ అన్నిటికీ భయపడడం కానీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ మెయిన్ సిమ్టమ్ మనం హైపో అండ్ హైపర్లో డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఈ సిమ్టమ్స్ మీకు ఓవర్ టైం 2 to 3 months రెగ్యులర్గా ఉన్నాయి అన్నప్పుడు ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకున్నట్టయితే మీకు హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనేది రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ TSH మనం చూసుకున్నట్టయితే 0.4 to 5.5 కానీ 4.5 కానీ నార్మల్ కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారంటే బిలో 3 ఉంటే మీకు హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. బట్ మీకు TSH అనేది 5 ఉంది అంటే మీకు ఫ్యూచర్లో థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ అంటే బార్డర్లో ఉంది అని అవి సూచనలు. దాన్ని బట్టి మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్టయితే ఫర్దర్గా అది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. డాక్టర్, అయితే ఎక్కువగా ఈ థైరాయిడ్ కానీ లేదంటే హైపోథైరాయిడిజమ్స్ కానీ ఇవేవైనా సరే ఏ ఏజ్ నుంచి మనం ఆ లక్షణాలు కనిపించడం కానీ లేదంటే మనం జాగ్రత్త పడడం కానీ ఏ ఏజ్ నుంచి చూస్తాం, ఎక్కువ కేసెస్ ఎలా ఉంటాయి, అలాగే టీనేజ్ గర్ల్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎర్లీగానే ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్, నాట్ ఈవెన్ థైరాయిడ్, మనకి PCOD కానీ ఇలాంటి డిసీజెస్ కూడా ఎర్లీగా చూడడం జరుగుతుంది. అండ్ మెయిన్గా మనం చూసేది 20+ వాళ్ళలో, 25+ వాళ్ళలో థైరాయిడ్ సిమ్టమ్స్తో వస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి జాబ్లో జాయిన్ అవుతారో అప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ ఏజ్లో మనం ఎక్కువగా చూడడం జరుగుతుంది. అండ్ ఫీమేల్స్లో ఎవరికైతే లాంగ్ టర్మ్ ఏదైనా మెడికేషన్ వాడిన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో కూడా, ఇందాక ముందు చెప్పుకున్నట్టు మనము ప్రెగ్నెన్సీలో కూడా, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మెయిన్గా. బట్ ఆ 20% వాళ్ళలో అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. థైరాయిడ్లో వచ్చే ప్రెగ్నెన్సీ అది రివర్ట్ బ్యాక్ అవుతుంది అని మనం చెప్పగలము. బట్ ఓల్డ్ ఏజ్లో ఇన్ కేస్ 35+ వాళ్ళల్లో వచ్చింది, లాంగ్ టర్మ్ నుంచి మెడిసిన్ వాడుతున్నారంటే డెఫినెట్గా దీంట్లో ఇర్రివర్సిబుల్ చేంజెస్ అనేవి ఉండవు. సో పిల్లల్లో అంటే రేర్గా చూస్తూ ఉంటాం, బట్ వచ్చినా కానీ సిమ్టమ్స్ అనేవి మనకు సిమిలర్గా ఉంటాయి. అది వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, ఎదుగుదల తగ్గడం కానీ మనం చూస్తూ ఉంటాం. రైట్ డాక్టర్, అలాగే ఇందాక మీరు అన్నారు ప్రెగ్నెన్సీ టైంలో మోస్ట్లీ చాలామందికి తగ్గిపోతుంది అని, అండ్ ఆ తర్వాత పోస్ట్ మార్టంలో ఎక్కువ డిప్రెషన్ ఫీల్ అవుతుంటారని చెప్తుంటారు. అప్పుడు మళ్ళీ రివర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎస్ అండి. ఇప్పుడు ఏం చేస్తారు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇన్ కేస్ థైరాయిడ్ ప్రొఫైల్, మీకు ప్రెగ్నెంట్ అయ్యారు అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్తో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేపిస్తూ ఉంటారు. సో థైరాయిడ్ ప్రొఫైల్లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అంటే మీకు మెడికేషన్ స్టార్ట్ చేస్తారు ఇమీడియట్గా. ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్లో ఉంది అంటే 12.5 mcg అనేది స్టార్ట్ చేస్తారు. సో ఆఫ్టర్ డెలివరీ ఇమీడియట్గా మెడిసిన్ అనేది ఆపించారు. ఆఫ్టర్ డెలివరీ ఏం చేస్తారు, ఒక 3 months మానిటర్ చేస్తారు. ఎందుకంటే మీరు బ్రెస్ట్ ఫీడింగ్లో ఉంటారు అండ్ సర్టన్ వెయిట్ గెయిన్లో ఉంటారు కాబట్టి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ చాలా కామన్ అండ్ మూడ్ స్వింగ్స్ కూడా, మూడ్ డిజార్డర్స్ కూడా ఆ టైంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం.
సో ఆ 3 to 6 monthsలో జనరల్గా మానిటర్ చేస్తూ మీ గైనిక్ డాక్టర్ కానీ అదర్ మెడికేషన్ ఇచ్చే డాక్టర్ కానీ మానిటర్ చేసుకుంటూ ఆ డోసేజ్ అనేది ట్యాంపర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా థైరాయిడ్ మెడిసిన్ ఒకేసారి ఆపించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే 12.5 వాడుతున్నారు అంటే మీకు బెటర్ అవుతుంది అన్న కొద్దీ ఏం చేస్తారు, ఆల్టర్నేట్ డే చేయడం, వన్స్ ఇన్ 2 days చేయడం, అలా చేసి మెడికేషన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గించడం జరుగుతుంది. సో అలా తగ్గించలేదు, ఆఫ్టర్ పోస్ట్ పార్టమ్ కూడా మీకు డిప్రెషన్ కానీ అదర్ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి అంటే ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH అనేది ఇంకా పెరగడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, 12.5 mcg మీకు సరిపోవట్లేదు. ఇప్పుడు TSH 3 ఉంది, 4 ఉంది, 12.5తో అంటే అది ఓకే మానిటర్ అవుతుంది అని అర్థం. ఇన్ కేస్ అది 5 దాటింది, 10 వరకు వెళ్ళింది అన్నప్పుడు డెఫినెట్గా ఈ 12.5 ఏదైతే ఉందో మనకి 25 mcgకి చేంజ్ అవ్వడం, అలా గ్రాడ్యువల్గా మళ్ళీ ఈ డోస్ అనేది పెంచడం జరుగుతుంది. రైట్ డాక్టర్, అయితే ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది అంటే ఏ సర్టన్ పీరియడ్ నుంచి ఉంటుంది, ఎలా కంటిన్యూ అవుతుంది అండ్ ఎలా తగ్గించుకోవాలంటారు? ఎస్, డెఫినెట్గా పోస్ట్ పార్టమ్ అంటే ఆఫ్టర్ డెలివరీ ఈ డిప్రెషన్ కానీ ఇలాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. నాట్ ఇన్ ఎవ్రీ కేస్, కొంతమందిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ డెలివరీస్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సెకండ్ డెలివరీలో ఏంటంటే ఫస్ట్ చైల్డ్ని ఇగ్నోర్ చేస్తున్నారు అన్న థాట్ ఒకటి ఉండడం కానీ, లేదా సర్టన్ ఇంటర్నల్లీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండడం కానీ, అది సబ్ కాన్షియస్గా ఉండిపోయి వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కానీ ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. అండ్ ఓవర్ టైమ్ ఇన్ కేస్ మరి అది గుర్తించి మీరు సపోర్టివ్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటే అది ఈజీగా తగ్గించుకునే అవకాశాలు ఉంటుంది. బట్ ఎవరి సపోర్ట్ లేదు, ఇంకా లోన్లీగా ఉన్నారు, ఇంకా డిప్రెషన్లోకి వెళ్తున్నారు అంటే అది కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడన్నా మీకు డిప్రెషన్ ఫీలింగ్ వస్తుంది అన్నప్పుడు సప్రెస్ చేసుకోకుండా మీ హస్బెండ్కో కానీ ఫ్యామిలీ మెంబర్స్కో కానీ చెప్పినట్టయితే మీకు ఫర్దర్గా ఎలా డీల్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. హలో, కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. మేడం శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు అన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. హలో అండి. నమస్తే మేడం. మా అమ్మాయి 24 years ఉంటుంది మేడం. ఓకే అండి. అయితే అమ్మాయికి టెస్ట్ చేసినాం ఒక 2-3 years క్రితం. ఓకే. దానివల్ల కొంచెం థైరాయిడ్ వచ్చినట్టు. ఓకే అండి. TSH ఎంత ఉందండి, ఐడియా ఉందా మీకు? 24 ఉంది మేడం. TSH 24 ఉందా అండి? అది కాదు మేడం, మా 25 mg వాడుతున్నాం. 25 mcg వాడుతున్నారు. రీసెంట్గా టెస్ట్ ఎప్పుడు చేయించారండి? దాదాపు 6 months అవుతుంది మేడం. 6 months అవుతుంది. సో ఒకటండి, పాప ఏజ్ ఎంత, 24 or 25? 24 years. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు 25 mcg వాడుతున్నారు? దాదాపు 2-3 years అవుతుంది. 2-3 years అవుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ థైరాయిడ్ వచ్చింది అంటే టెస్ట్ ఒకేసారి చేయించి ఆపించకుండా ఎవ్రీ 4 months డెఫినెట్గా టెస్ట్ అనేది రిపీట్ చేస్తూ ఉండండి. TSH అనేది మీకు బిలో 5 ఉండాలి. ఇన్ కేస్ మీ 25 mcgతో బిలో 5 లేదు అంటే ఒకసారి నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. మన కరీంనగర్లో కూడా బ్రాంచ్ ఉంది. కన్సల్ట్ అవుతే ఏం చేస్తారంటే మీ TSH లెవెల్స్ అని మానిటర్ చేసుకుంటూ పాప సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ వెయిట్ గెయిన్ ఏమన్నా ఉందా, లేదా ఒబెసిటీ కానీ, లేదా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఏమన్నా ఉన్నాయా అని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒకేసారి మీ 25 mcg మెడిసిన్ ఆపించకుండా హోమియోపతిక్ డోస్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో హోమియోపతిక్ డోస్ ఇంట్రడ్యూస్ చేశాక ఏమవుతుంది, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కాబట్టి ఓవర్ టైమ్ ఆ TSH అనేది తగ్గడం జరుగుతుంది. అది తగ్గుతుంది అని మనం ఎవ్రీ 4 months మానిటర్ చేసిన తర్వాత ఈ 25 mcg హాఫ్ చేయడము లేదా 12.5 చేయడం చేస్తూ ఓవర్ టైమ్ ఈ మెడిసిన్ అనేది లీస్ట్ డోస్లో పెట్టడం మీకు జరుగుతుంది. ఒకసారి నియర్ బై హోమియోకేర్ కన్సల్ట్ అవ్వండి అండ్ ఒక రీసెంట్ బ్లడ్ టెస్ట్ TSH థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకొని వెళ్ళండి సార్. రైట్ డాక్టర్, అయితే ఈ థైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడిజం హైపోథైరాయిడిజం అండ్ ఇవి వస్తే PCOS PCOD గుర్తించే అవకాశం ఉంటుందా, లేదంటే PCOS వచ్చిన తర్వాత థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎలా రిలేటెడ్ ఉంటాయి? ఎస్ అండి, రెండు ఆల్టర్నేట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే థైరాయిడ్ కూడా ఒక హార్మోనల్ ఫ్లక్చువేషన్ ఉంటుంది అండ్ PCODలో కూడా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. థైరాయిడ్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, మనకి పీరియడ్ అబ్నార్మాలిటీస్ వస్తున్నాయి కాబట్టి ఓవ్యులేషన్ ప్రాపర్గా అవ్వక మళ్ళీ ఓవరీస్ చుట్టుపక్కల నీటి బుడగలు ఫామ్ అయ్యి మళ్ళీ అది PCOSకి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని PCOSని PMOS అని అంటున్నారు. టర్మ్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. సో PMOSకి ఎందుకు చేంజ్ చేశారు అంటే PCOD ముందుగా ఉండేది ఏంటి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అనేవాళ్ళం ముందు. సో ఇప్పుడు ప్యూర్లీ అది గైనిక్ ప్రాబ్లమే కాదు, అది మెటబాలిక్ డిజార్డర్ అండ్ ఎండోక్రైన్ డిజార్డర్ కాబట్టి దాన్ని ఇప్పుడు PMOSకి చేంజ్ చేయడం జరిగింది. సో PMOS అంటే ఏంటి, పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని ఇప్పుడు డయాగ్నోస్ చేయడం జరిగిందనమాట.
దీంట్లో ఏంటంటే ఓన్లీ ఓవరీస్ రిలేటెడే కాకుండా మనకి ఫేషియల్ హెయిర్ కానీ, యాక్నీ కానీ, మూడ్ డిజార్డర్స్ కానీ, అండ్ ఓవర్ టైమ్ కాంప్లికేట్ అయితే కార్డియాక్ ఇష్యూస్ కానీ ఇలాంటివి, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఇవన్నీ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. రైట్ డాక్టర్, అయితే ప్రతి దానికి కూడా అంటే ఏ డిసీజ్ వచ్చిన తర్వాత సరే మనకు డిప్రెషన్ కానీ స్ట్రెస్ ఫీల్ అవుతుంటే అది ఇంకొంచెం పెరుగుతుంటుంది. Yes, sir. అండ్ ఎస్పెషల్లీ ఈ పీసీఓఎస్ ఆర్ థైరాయిడిజంలో మనం స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల అది ఎక్కువ అవుతుందా, అది ఉండడం వల్ల మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం, ఎలా ఉంటుంది పేషెంట్కి? ఓకే, జనరల్గా ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్, ఇప్పుడు థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి మన జెనెటికలీ పాస్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో జెనెటికలీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో థైరాయిడ్ ఉంది, మనకు కూడా జెనెటికలీ పాస్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఎప్పుడైతే స్ట్రెస్ తీసుకుంటామో, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే లాంగ్ సిట్టింగ్ జాబ్స్ కానీ, యాక్టివిటీ లేకపోవడం కానీ, జంక్ ఇంటెక్ ఎక్కువగా తీసుకోవడం కానీ, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఎక్కువగా చేయడం వల్ల కానీ ఈ డిసీజెస్ అనేవి సడన్గా ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేది వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అనేది బయటికి రావడం జరుగుతుంది, మెయిన్లీ ఈ కైండ్ ఆఫ్ డిసీజెస్లో. అండ్ ఈ పీసీఓడి ఆర్ పీసీఓఎస్కి ట్రీట్మెంట్ ఎంత డ్యూరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది, అంటే టీన్స్లో కానీ లేదంటే మ్యారీడ్ వాళ్ళలో కానీ ఎలా ఉంటుంది? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ వాళ్ళు వస్తే దాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటూ ఉంటాము. ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడాన్ని లేదా సంతానం లేని సమస్యని మనం ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఇన్ఫర్టిలిటీ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ప్రైమరీయా సెకండరీ ఇన్ఫర్టిలిటీనా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, మీకు మ్యారీడ్ కపుల్ మ్యారేజ్ అయ్యి ఒక 6 to 12 months కలిపినప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 80% వాళ్ళలో ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అవుతుంది. బట్ కొంతమందిలో ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓఎస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అవ్వకుండా ఉంటారు. సో ఒక్కసారి కూడా మీకు ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వలేదు, పెళ్ళై 5 years అయింది, 6 years అయింది అన్నప్పుడు దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కిందకి మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చైల్డ్ ఉన్నప్పటికీ కొంతమంది ఏం చేస్తారు, ఒక 3 years 4 years తర్వాత మళ్ళీ బేబీని ప్లాన్ చేసుకుందామని పాజ్ చేస్తూ ఉంటారు. సో ఒక 4 years 5 years తర్వాత మళ్ళీ సెకండ్ బేబీని ప్లాన్ చేసినప్పుడు అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అవ్వదు. దీన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఏంటి, మనకి ఏజ్ అనేది పెరగడం జరుగుతుంది, థైరాయిడ్ ఇష్యూస్ ఈ మధ్యలో ఇన్ కేస్ వచ్చినా కానీ, పీసీఓఎస్ వచ్చినా కానీ ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. రైట్ డాక్టర్, అలాగే పీసీఓఎస్ పీసీఓడి అనేది చాలా మందిలో అంటే కొంతమంది ఏమంటారు ఫర్టిలైజేషన్ అయిన తర్వాత అంటే సంతానం అయిన తర్వాత డయాగ్నోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. Yes. సో అలాంటి వాళ్ళలో దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదంటారా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి కిడ్స్ ఉన్నారు కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసినా పర్లేదంటారా, ఎలా ఉంటుంది? లేదు, డెఫినెట్గా మెడిసిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఏంటంటే మీకు పిల్లలు కావాలి కాబట్టి ఓవ్యులేషన్ జరగాలి అని ఉంటుంది. సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ పిల్లలు ఉన్నా కానీ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మెన్స్ట్రేషన్ అనేది ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఫీమేల్ బాడీ, అది ఎక్స్క్రీటరీ ఆర్గన్ అని కూడా మనం అంటూ ఉంటాం. అంటే మన బాడీలో ఉన్న వేస్టేజెస్ అనేవి ఆ ఎండోమెట్రియల్ షెడ్డింగ్ అనేది పీరియడ్ రూపంలో రావడం జరుగుతుంది. సో డెఫినెట్గా పిల్లలు ఉన్నా లేకున్నా కానీ అందరూ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఫర్దర్గా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. సో జనరల్గా ఈ పీసీఓడీలో చూసుకున్నట్టయితే మనం రిప్రొడక్టివ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఫీమేల్కి 2 ఓవరీస్ అనేవి ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్ ఓవరీ అంటాం మనం. జనరల్గా ఒక మంత్ రైట్ సైడ్ రిలీజ్ అవుతే ఇంకొక మంత్ లెఫ్ట్ సైడ్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఎగ్ అనేది ఎలా రిలీజ్ అవ్వాలి, మన హైపోథెలమో పిట్యూటరీ ఓవరియన్ యాక్సిస్ అని ఉంటుంది. సో దాంట్లో నుంచి సిగ్నల్స్ వెళ్ళినప్పుడు మన బాడీలో కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, లైక్ FSH కానీ, LH కానీ, ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్ట్రాన్ కానీ ఇలాంటి హార్మోన్స్ ప్రాపర్ టైంలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుందో ఎగ్ ఓవ్యులేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఓవ్యులేషన్ అయ్యి మన 12th to 14th డే ఓవ్యులేషన్ అనేది జరిగి ఓవర్ టైం మనకి గర్భసంచి పొర అనే ఎండోమెట్రియల్ షెడ్డింగ్ అనేది జరుగుతుంది. ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది పెరిగి షెడ్డింగ్ అనేది జరిగి మనకి పీరియడ్ రూపంలో రావడం జరుగుతుంది. ఇది జనరల్ మెన్స్ట్రల్ సైకిల్ హెల్దీ ఫీమేల్లో మనం చూసుకుంటాం. బట్ ఈ పీసీఓడి కానీ PMOSలో ఏమవుతుంది అంటే మనకి ఈ సిగ్నల్స్ అనేవి డిలే అవ్వడం జరుగుతుంది, లైక్ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ ఈ హార్మోన్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అవ్వకుండా మేల్ హార్మోన్ డామినెన్స్ అనేది పెరగడం జరుగుతుంది. సో మేల్ హార్మోన్ డామినెన్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఓవ్యులేషన్ 12 to 14 డే అవ్వకుండా ఇంకా ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఓవ్యులేషన్ ఎక్స్టెండ్ అవుతుందో మనకి పీరియడ్ రావడం కూడా ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25 to 35 days సైకిల్ ఈజ్ నార్మల్ కన్సిడర్ చేసుకుంటాం. బట్ ఈ పీసీఓడి పేషెంట్స్లో ఏంటి, సైకిల్ అనేది 2 to 3 monthsకి ఒకసారి రావడము, ఇలా రావడం జరిగినప్పుడు ఏమవుతుంది, మనకి ఓవరీస్ చుట్టుపక్కల నీటి బుడగలు వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మనం PCO అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం.
సో దీన్ని సిండ్రోమ్ అని ఎందుకు అంటున్నాము, పిఎంఓఎస్ అని ఎందుకు అంటున్నాము అంటే ఇప్పుడు ఒక సిమ్టమ్ ఉంది అన్నప్పుడు దాన్ని డిసీజ్ కిందకి కన్సిడర్ చేసుకుంటాం. బట్ దీంట్లో ఏంటంటే మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీసే కాకుండా సర్టన్ అదర్ సిమ్టమ్స్ కూడా యాడ్ అయ్యి ఉంటాయి. సో ఆ సిమ్టమ్స్ ఏంటి మనం చూసుకున్నట్టయితే మనకు వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది పీసీఓడీలో కూడా, సడన్ వెయిట్ గెయిన్ ఉంటుంది అండ్ సెంట్రల్ ఒబెసిటీ అంటాం, అంటే పొట్ట చుట్టుపక్కల ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం ఈ పీసీఓడి పేషెంట్స్లో. దాంతోపాటు హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ హార్మోనల్ యాక్నే అంటాం. ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా ప్రోడక్ట్ వాడినా, బయట వాటర్ చేంజ్ అయినా, హీట్ పదార్థాలు తిన్నా చిన్న చిన్న పింపుల్స్ రావడం లేదా బిఫోర్ పీరియడ్స్ పింపుల్స్ రావడం అది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. బట్ ఈ పీసీఓడి పేషెంట్స్లో ఏమవుతుంది, హార్మోనల్ యాక్నే అంటాం. హార్మోనల్ యాక్నే ఎలా ఉంటుంది, మనకి పింపుల్ లోపల పస్ ఫిల్డ్ ఉంటుంది, చీముతో కూడుకుపోయి ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ చిన్ ప్రాంతంలో, చీక్ ప్రాంతంలో మనం ఇవి ఎక్కువగా చూడడం జరుగుతుంది ఈ హార్మోనల్ యాక్నే. అండ్ హార్మోనల్ యాక్నేతో పాటు మేల్ హార్మోన్ డామినెన్స్ పెరిగింది అని అన్నాం కాబట్టి మేల్స్ లాగా మనకి అప్పర్ లిప్ పైన కానీ, చిన్ పైన కానీ ఫేషియల్ హెయిర్ గ్రోత్స్, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది కూడా మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ దీంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఫర్దర్గా ప్రీ డయాబెటిక్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం ఈ పీసీఓడి పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. బట్ అందరు పీసీఓడి పిఎంఓఎస్ పేషెంట్స్లో సేమ్ సిమ్టమ్స్ ఉండాలని రూల్ ఏం లేదు. అండ్ మెన్సెస్లో చూసుకున్నట్టయితే పీరియడ్స్ అందరికీ రెగ్యులర్గా ఉండదు, కొంతమందికి రెగ్యులర్ ఉండి పీసీఓడి పేషెంట్స్ కూడా ఉంటారు, ఎందుకంటే సర్టన్ అదర్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ రెగ్యులర్గా ఇర్రెగ్యులర్గా ఉన్నా కానీ అందరికీ డిలేడ్ పీరియడ్ ఉండదు, కొంతమందికి 1 in 15 days పీరియడ్ రావడం ఉంటుంది, కొంతమందికి 1 in 2 to 3 months పీరియడ్ రావడం ఉంటుంది, కొంతమందికి ఫ్లో 1 in 2 to 3 months వచ్చినా కానీ ఒక 10-15 days కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది, కొంతమందికి 15 days 1 పీరియడ్ అయ్యి 1 or 1.5 day పీరియడ్ ఫ్లో ఉండడం జరుగుతుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ టైప్కి డిఫరెంట్ సిమ్టమ్స్ మనం నోటీస్ చేస్తూ ఉంటాం. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంది అన్నప్పుడు ఒకసారి యూఎస్జీ స్కాన్ చేయించుకున్నట్టయితే మీకు పీసీఓడి ఉందా లేదా సర్టన్ ఫైబ్రాయిడ్స్ కానీ ఎనీ అదర్ డిజార్డర్స్ ఉన్నాయా లేదా వన్ సైడెడ్ బైలేటరల్ ఉందా, వన్ సైడెడ్ పీసీఓడి ఉందా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, అంటే పీసీఓడి ఉంది బట్ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ జరుగుతుందా? ఎస్ అండి, కొంతమందిలో ఎగ్ రిలీజ్ అని ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అనేది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ మెన్సెస్ ఉన్నాయి, పీసీఓడి ఉంది అంటే ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో డెఫినెట్గా అందుకే ఇప్పుడు రెగ్యులర్ మెన్సెస్ ఉన్నా కన్సీవ్ అవ్వడానికి కష్టం అవుతుంది, ఎందుకు ఎగ్ క్వాలిటీ అనేది ఉండదు, అది ఫర్దర్గా డామినెంట్ ఫాలికల్గా చేంజ్ అవ్వదు కాబట్టి వాళ్ళల్లో ఈ ఇన్ఫర్టిలిటీకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. బట్ ఇన్ఫర్టిలిటీలో మనం ఓన్లీ ఫీమేల్ ఫ్యాక్టరే కాకుండా మేల్ ఫ్యాక్టర్ కూడా చూసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 30% కేసెస్లో మనం ఫీమేల్ ఇబ్బందులు ఉంటాయి, 30% కేసెస్లో మేల్స్లో ఉంటాయి అండ్ 30% కేసెస్లో ఇద్దరిలో ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆ 10% కేసెస్లో ఏమవుతుంది అంటే ఇద్దరు హెల్దీగా ఉన్న, ఫీమేల్కి ఓవ్యులేషన్ ప్రాపర్గా ఉన్న, నార్మల్ ఎగ్ రిలీజ్ అయినా కానీ అండ్ మేల్స్కి ఎలాంటి సిమెన్ ప్రాబ్లమ్స్ లేకున్నా కానీ, స్పర్మ్ కౌంట్ బాగున్నా కానీ వీళ్ళు ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వకుండా ఉంటారు. వీళ్ళలో ఏమవుతుంది, మనకి లుకోరియా ఎక్కువగా ఉండడం అంటే వైట్ డిశ్చార్జ్ ఇష్యూస్ ఎక్కువగా ఉండడం కానీ, మనకి సర్టన్ అదర్ బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ ఇవి సర్టన్ రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే కొంతమందికి అంటే 3 months 6 months వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, అంటే అసలు కంప్లీట్గా పీరియడ్ రాకపోయినా కూడా నార్మల్గానే ఉంటారు వాళ్ళు. అంటే ఆ కండిషన్ ఒక్కసారే జరుగుతుంది కాబట్టి అది నార్మల్గా తీసుకోవాలా, లేదంటే ఆ కండిషన్ కూడా సీరియస్గా తీసుకొని మనం పీసీఓడిని రూల్ అవుట్ చేయాలి? ఒకసారి మీకు పీరియడ్ రాలేదు, 2 months అయింది, 3 months అయిందంటే డెఫినెట్గా యూఎస్జీ స్కాన్ చేయించుకోవాలి. అండ్ ఒకేసారి 6 months పీరియడ్ రాలేదు అంటే వెయిట్ గెయిన్ అనేది పెరగడం జరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరగడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ డయాబెటిక్కి వెళ్ళడం, ఇలా సర్టన్ ఒబెసిటీకి వెళ్ళడం, కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు మనకి సిమ్టమ్స్ ఏం తెలియట్లేదు, జస్ట్ పీరియడ్ డిలే ఉంది అని అనుకుంటారు, బట్ ఫర్దర్గా మీరు మ్యారేజ్ అయిన తర్వాత కానీ కిడ్స్కి ట్రై చేస్తున్నప్పుడు కానీ అది ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ చాలా కాంప్లికేటెడ్ స్టేట్లో ఏంటంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ రావడం ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. రైట్ డాక్టర్, అలాగే ఈ పీసీఓడికి పీసీఓఎస్కి హోమియో కేర్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఎంత డ్యూరేషన్ వాడాల్సి ఉంటుందంటారు? ఎస్ అండి, డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఫ్యాక్టర్ అండ్ మీ సిమ్టమ్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ మ్యారేజ్ వచ్చారు, కిడ్స్ కోసం ఫర్దర్గా ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఇన్ కేస్ బిఫోర్ మ్యారేజ్ వచ్చారు అంటే డ్యూరేషన్ అనేది డిపెండింగ్ ఆన్ యువర్ సైకిల్. ఇప్పుడు మీ ఫస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది, ఫ్లో ఎలా ఉంది, ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా అని చెప్పి ఫస్ట్ ఒక యూఎస్జీ స్కాన్తో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ అండ్ హార్మోన్స్ ప్రొఫైల్ కూడా చేయడం జరుగుతుంది. సో ఆ టెస్ట్లన్నీ చూసుకుంటూ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. హోమియో కేర్లో ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ అంటే మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటూ ఉంటాం.
కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే మీ బాడీ టైప్కి కానీ, మీ సిమ్టమాటిక్ కానీ, మీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ, మీ మెంటల్ స్టేట్ని కానీ ఇవన్నీ డిపెండ్ చేసుకొని మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తో పాటు సిమ్టమాటిక్ రిలీఫ్, ఇప్పుడు పీరియడ్ అనేది రెగ్యులర్గా రావడం, ఇప్పుడు మీకు వన్స్ ఇన్ 2 months వచ్చే పీరియడ్ విత్ హార్మోనల్ పిల్సే వస్తుంది కొంతమందికి. సో వితౌట్ హార్మోనల్ పిల్స్ ఓన్లీ న్యాచురల్ మెడిసిన్ అనేది ఇంట్రొడ్యూస్ చేసి వన్స్ ఇన్ 2 months వచ్చే పీరియడ్ అనేది ఇనీషియల్గా 45 days వన్ సైకిల్ అయ్యి తర్వాత 40 days సైకిల్ అయ్యి గ్రాడ్యువల్గా మీకు 25 days సైకిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎగ్ క్వాలిటీ అనేది ప్రాపర్గా ఉండడానికి, ఇప్పుడు మీరు కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అంటే ఎగ్ క్వాలిటీ కోసం కూడా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 8 to 12 months ఆఫ్ ట్రీట్మెంట్ మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్ సజెస్ట్ చేస్తాం బిఫోర్ మ్యారేజ్ ఇన్ కేస్ ఇర్రెగ్యులర్ మెన్సెస్కి వస్తే. బట్ ఇన్ఫర్టిలిటీ కోసం వచ్చారు అంటే ఇనీషియల్గా 1 month ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఓన్లీ ఫీమేల్కే కాకుండా మేల్కి కూడా స్పర్మ్ కౌంట్ ప్రాపర్గా ఉండడానికి కానీ, వాళ్ళ స్పర్మ్ మొటాలిటీ ప్రాపర్గా ఉండడానికి కానీ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. అలాగే పీసీఓడి వచ్చిన వాళ్ళు మెడిసిన్తో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రాని వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ. మనకి ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ విత్ మెడికేషనే కాకుండా మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినట్టయితే మన క్యూర్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో మెడిసిన్తో పాటు మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి దూరంగా ఉండడం, అంటే లాంగ్ సిట్టింగ్ జాబ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు డేలో ఒక 1/2 hour 40 minutes స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ, ఫీమేల్స్ మెయిన్గా ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ కానీ ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఈ యాక్టివిటీ అనేది ప్రాపర్గా ఉండడానికి చూసుకోవాలి. అండ్ యాక్టివిటీతో పాటు ఇప్పుడు లాంగ్ సిట్టింగ్లో ఉన్నారు అంటే ఎవ్రీ 2 hours లేసి వాక్ చేయడం కానీ, లేదా స్ట్రెచ్చింగ్ చేసుకోవడం కానీ, ఇలా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయాలి. దాంతోపాటు ఫుడ్ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కువగా మైదా కానీ, షుగరీ ఐటమ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్కి కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ కట్ డౌన్ చేసి ఇన్ కేస్ మీ పీరియడ్ ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ పీరియడ్ కూడా చాలా పెయిన్ ఉండే పేషెంట్స్ ఉంటారు. సో వీళ్ళల్లో కూడా బిఫోర్ పీరియడ్స్ మీరు ఒక 10 days ముందు నుంచే జంక్ అనేది కట్ డౌన్ చేసి హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువగా తీసుకున్నట్టయితే మీకు వచ్చే పీరియడ్లో పెయిన్ ఎక్కువ ఉండకుండా ఉంటుంది. సో ఫ్రూట్స్ ఇంటేక్ కానీ, వెజ్జెస్ కానీ హై ఫైబర్ తీసుకున్నట్టయితే గట్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. క్యారెట్స్, కీరట్స్, స్వీట్ పొటాటోస్ కానీ, మస్క్ మిలన్ కానీ ఇలాంటివి మీకు రిప్రొడక్టివ్ హెల్త్కి చాలా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీకు వాకింగ్, మెడిటేషన్ ఇవన్నీ యాడ్ చేసుకున్నట్టయితే స్ట్రెస్ అనేది మేనేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థైరాయిడ్ అలాగే హైపోథైరాయిడిజం, పీసీఓడి, పీసీఓఎస్ గురించి లక్షణాలు, ట్రీట్మెంట్ అలాగే డూస్ అండ్ డోంట్స్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.